కామెడీ టైమింగ్‌లో హీరోలందరిలో కల్లా ది బెస్ట్ అంటే ఖచ్చితంగా చిరంజీవి అని చెప్పేసి బ్రహ్మానందం అయితే చెప్పుకొచ్చారు. అంటే ఆయన్నే కామెడీ కింగ్ అంటూ ఉంటారు. ఆయన్నే ఇంకో కింగ్ అంటే ఈ మధ్య కాలంలో మీమ్ వస్తుందనమాట. తోపే తోపు ఇంకొకరిని తోపు అంటుంటే నీకేంట్రా అని చెప్పి. సో మీరేమంటారు దానిపైన? సో ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమాలన్నా ఆయన టైమింగ్ అన్న ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. 90s కిడ్స్కి కానీ అందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎట్లా ఉంటాయి, అసలు ఏ రకంగా ఆయన కామెడీ చేసినా, ఫైట్స్ చేసినా, డ్యాన్సులు చేసినా ఏ రకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అందరికీ తెలుసు అనమాట. మరి టాలీవుడ్ పిల్లర్స్లో ఇప్పటికీ ఈ జనరేషన్ హీరోలకు కూడా పోటీ ఇస్తూ నిరంతరంగా నెంబర్ 1గా ఉంటున్నారు అంటే అది అతిశయోక్తి కాదు ఖచ్చితంగా. సో బ్రహ్మానందం గారు తాజాగా ఆయన బర్త్డే రోజు మీమ్స్ చేసే వాళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్షన్ అయ్యారనమాట. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మీమ్స్ గాడ్ అని వాళ్ళందరూ పిలుచుకుంటారు ఆయన్ని. సో ఎందుకంటే ఈరోజు మనం చూసే 10 మీమ్స్లో అందులో 8లో బ్రహ్మానందం గారు ఖచ్చితంగా ఉంటారనమాట. సో మరి ఆయన్ని చూస్తూ వీళ్ళందరూ కూడా చాలా ఒకవేళ ఒక పని అయితే పెట్టారు బ్రహ్మానందం గారు. ఏ పనికి లేక ఖాళీగా ఉండేవాళ్ళు మీమ్స్ చేస్తూ కూడా బ్రహ్మానందం గారిని యూజ్ చేసుకుని వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన ఈ రకంగా కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ అవుతున్నారు. సో మీమ్స్ అనేది మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఖచ్చితంగా అవి చూసి మనం ఫ్రీ టైంలో నవ్వుకుంటున్నారు అంటే కనుక వాళ్ళ కృషి కూడా ఎంత ఉంది. సో జనాలందరినీ అప్పుడు బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేస్తూ మళ్ళీ మీమ్స్లో కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. సో అదే ఆయన గొప్పతనం. ఆయన కూడా మరి అక్కడ నుంచుని అందరికీ ఒక ఇన్స్పిరేషనల్గా స్పీచ్ ఇస్తూ దాంట్లో ఆయన అయితే చిరంజీవి గారి గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో కామెడీ టైమింగ్ అని మీరు నన్ను అంటారు కానీ నాకన్నా ఎక్కువ చిరంజీవి గారికి ఉంది. ఎందుకంటే ఆయనతో పని చేసినప్పుడు నేను కూడా కొన్నిసార్లు నవ్వు ఆపుకోలేకపోయాను. సో మరి చిరంజీవి గారిది అదొక ప్రత్యేక శైలి. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా ఎవరికి రాని ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది చిరంజీవి గారికి ఉంది. సో ఖచ్చితంగా నేను కొన్నిసార్లు ముందుగా ప్రిపేర్ అయ్యాల్సి ఉంటుంది చిరంజీవి గారితో చేసినప్పుడు. ఎందుకంటే నేను బాగా చేయగలను నాకు తెలుసు, కానీ నాకన్నా కూడా చిరంజీవి గారు బాగా చేస్తారు. సో ఇప్పుడున్న హీరోలు కానీ ఎవరికి ఆ కామెడీ టైమింగ్ అనేది ఇది సెన్సిబిలిటీస్ అనేవి లేవు. సో చిరంజీవి గారు ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్తానని ఆయన చెప్పారనమాట. సో అలాగే ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి చిరంజీవి గారు ఎంత ప్రోత్సహించారు. ఏదన్నా అవార్డులు వచ్చినా కానీ చిరంజీవి గారు వాళ్ళందరితో సీనియర్ హీరోలతో ఈయన ఎంత బాగా ఉంటారనేది మనం చూడొచ్చు. సో మరి బ్రహ్మానందం గారు కూడా కృతజ్ఞతగా ఎప్పుడూ చిరంజీవి గారి పేరు చెప్పుకుంటూ ఏ స్టేజ్ మీద అయినా సరే ఆయన పేరు 10 సార్లు తలుచుకుంటారు అన్నమాట. ఖచ్చితంగా సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు హీరోల్లో చిరంజీవి గారు అంత పేరు వస్తుంది, బ్రహ్మానందం గారిలో కామెడియన్స్లో బ్రహ్మానందం గారి పేరు కూడా అదే విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ బ్రహ్మానందం గారే చిరంజీవి గారు నిజంగా తోపే తోపు అన్నారనమాట. సో మరి ఆ కామెడీ టైమింగ్ చూడాలి అంటే కనుక మనం పాత చిరంజీవి గారి సినిమాలను తిరిగేస్తే ఖచ్చితంగా ఒక మంచి హిలేరియస్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో ఇప్పుడంటే ఏదో కంటెంట్లు ఓరియంటెడ్ ఫిల్ములు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు శంకర్ దాదా కానీ అంతకు ముందు వచ్చిన అన్నయ్య కానీ అన్నయ్య అయితే ఇప్పటికీ మనం ఎన్నిసార్లు చూసిన రిపీట్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఆ టైమింగ్తో ఏదన్నా సినిమా చేయమని మెగా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు అది అనిల్ రావుపూడి గారు అయితే దాని లైన్లో పెట్టారు. మరి చూడాలి ఎలాంటి సినిమా వస్తుంది ఆ కాంబినేషన్లో.